నెక్స్ట్ 827 కోట్లు రీఫండ్ ప్రయాణికుల ఖాతాల్లో జమ చేసిన ఇండిగో ఎయిర్లైన్స్. నిన్న మరో 500 విమానాలు రద్దు, 1800 ఫ్లైట్స్ విజయవంతంగా నడిపాం, త్వరలో 100% కనెక్టివిటీ ప్రదర్శిస్తామంటూ సంస్థ చెబుతోంది. ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణం. రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన సంస్థ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 827 కోట్లు ఆల్రెడీ రీఫండ్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, మంచిదే. కానీ ఈరోజు ఎయిర్లైన్స్లో గుత్తాధిపత్యం ఏదైతుందో దానివల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎయిర్లైన్స్లో ఈ గుత్తాధిపత్యాన్ని తొలగించి ఈరోజు అందరూ సమానంగా ఉండే విధంగా చేస్తే, ఆల్టర్నేటివ్ ఉంటే ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆ గుత్తాధిపత్యాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా మేము దలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక చురకంటిచ్చారు ఇండిగో వాళ్ళు. అందుకే ఇదంతా కూడా జరిగింది. సో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మారాలి, ఈ గుత్తాధిపత్యం పోవాలి. సో ఇండిగో సంక్షోభం వరుసగా 7వ రోజు కొనసాగింది. సోమవారం 500 విమానాలు రద్దవగా 1800 విమానాలు నడిపినట్లు సంస్థ పేర్కొంది. త్వరలోనే 100% కనెక్టివిటీ పునరుద్ధరిస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో 827 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణమని కేంద్ర మంత్రి చెప్పిన విషయం గమనిస్తూ ఉన్నాం. అంతా ఇండిగో పబ్బే, సిబ్బంది పని గంటలపై నిబంధనలు అమలు చేయలేదు, దానివల్లే సర్వీసుల రద్దుకు కారణం. ఏఎంఎస్ఎస్కు సంబంధం లేదన్న రామ్మోహన్ నాయుడు సంతృప్తి వ్యక్తం చేసిన మోడీ, అమిత్ షా. ఇప్పుడు వీళ్ళపైన ఇండిగో వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు దాన్ని లోక్సభలో కవర్ చేసేట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. వాస్తవంగా ఇండిగో కాదు, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎయిర్లైన్స్ రంగంలో గుత్తాధిపత్యంగా ఇండిగో సర్వీసెస్ ఉన్నాయి, ఇండిగో ఎయిర్లైన్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు ఆల్రెడీ చూపించారు మోడీకి, మేము ఆపితే దేశం అతలాకుతలం అవుతుందని చెప్పేసి ఎగ్జాంపుల్ చూపించారు. ఏమైనా జరిగిందా వాళ్ళకి? మా అంటే 1000 కోట్ల నష్టం జరుగుతుంది కావచ్చు, దాంతో వాళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా గమనించాలి. ఎయిర్లైన్స్ కానీ ఎక్కడైనా కానీ గుత్తాధిపత్యం ఉంటే ఈ విధమైన అనర్థాలు జరుగుతాయి. ఇది అందరూ గమనించాలి.